బీజేపీ అభ్యర్థులు ప్రకటించడం మొదలుపెట్టింది. దీన్ని బట్టి చూస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ పట్ల మధ్య పొత్తుకు అవకాశం కనిపించడం లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ నేతల నుంచి బీజేపీతో పొత్తుకు ఎక్కువ ప్రయత్నం జరిగింది. కారణం ఏంటి అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండవచ్చు. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకున్న సమయంలో కూడా టీఆర్ఎస్ 7 సీట్లను బీజేపీ కాంగ్రెస్లకు కోల్పోయింది. బీజేపీకి 4 సీట్లు, కాంగ్రెస్కు 3 సీట్లు వచ్చాయి. వస్తూ టీఆర్ఎస్ 9 సీట్లకే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. అది కూడా 88 అసెంబ్లీ స్థానాలతో భారీ విజయం సాధించిన కొద్ది నెలలకు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది, 39 సీట్లకే పరిమితమైంది. ఇలాంటి సమయంలో 2-3 మించి పార్లమెంట్ సీట్లు రావేమో అన్న అనుమానం బీఆర్ఎస్లో ఉంది. కారణం ఏంటంటే 2023 నవంబర్ డిసెంబర్ రాజకీయ పరిస్థితికి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి భారీగా తేడా లేదు. గ్రామీణ ప్రాంతంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బలంగా ప్రజలు తీర్పు చెప్పారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేదనో, కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేదు ఈ పని చేయలేదనో ప్రజల్లో తీవ్రమైన కోపం కలిగించే ప్రయత్నం టీఆర్ఎస్ చేసినా సక్సెస్ కాదన్న సంగతి వారికి తెలుసు. ఎందుకంటే 2 నెలలు కూడా కాకముందే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆ రకమైన కోపాన్ని ఎందుకు ప్రదర్శిస్తారు? అందువల్ల లోక్సభ ఎన్నికలు గనక జాతీయ పార్టీలకు అదనపు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇవన్నీ గమనించిన బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గనక తాము పరిమితమైన స్థానాలకే పరిమితమైతే, కొన్ని స్థానాలకు పరిమితమైతే రాబోయే కాలంలో పార్టీ మనగడ ప్రశ్నార్థకమైంది. ఇటువైపు నుంచి కాంగ్రెస్, అటువైపు నుంచి బీజేపీ నరుక్కొస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ తన ఎమ్మెల్యేలను నిలుపుకోవడము, నాయకులు నిలుపుకోవడం కూడా ఒక పెద్ద ఛాలెంజ్గా కేసీఆర్కి మారుతుంది. అలా చేసినప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత రాదు. ఎందుకంటే కేసీఆర్ కూడా అదే పని చేశాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, టీడీపీ ఎమ్మెల్యేలను చెడామడ లాక్కున్నా కూడా 2018లో ప్రజలు ఇంకా ఎక్కువ సీట్లతో తీర్పు చెప్పారు. అందువల్ల నీవు చెప్పిన విధియే నీరజాక్ష అంటూ కాంగ్రెస్ బీజేపీలు కూడా ఆ పని చేయొచ్చు. అందువల్ల ఎట్టి తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో తన ఉనికి బలంగా చాటుకోకపోతే భవిష్యత్తుకు కూడా సమస్యలు వస్తాయని బీఆర్ఎస్కి అర్థమైంది. అందుకే బీజేపీతో కలవడం వల్ల అరిథమెటిక్ అడ్వాంటేజ్ వస్తుంది, గెలవడానికి అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వ్యూహం. ఎందుకంటే బీఆర్ఎస్కి 37% ఓటింగ్ వచ్చింది, బీజేపీకి 14% వచ్చింది. అంటే సుమారు 51% ఓటింగ్ వచ్చింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి జిల్లాలో మెదక్ ఇలాంటి జిల్లాల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే క్లియర్గా కాంగ్రెస్ పైన అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్ ఎత్తుగడ ఏంటంటే బీజేపీతో కలవడం వల్ల ఓట్లు పెరిగి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. రేపు ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్ళీ మోడీ వచ్చే అవకాశం కనబడుతుంది కనుక మోడీ క్యాబినెట్లో కూడా చేరవచ్చు. అంటే కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాలకు వెళ్ళడానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఏది లేకపోయినా కనీసం రేపు మోడీ మళ్ళీ వచ్చాక అటు కాంగ్రెస్ నుంచి దాడులు, ఇటు బీజేపీ నుంచి కేసుల దాడులు లేకుండా జాగ్రత్త పడవచ్చు. ఆల్రెడీ కవిత అరెస్ట్ చుట్టూ తిరుగుతున్న తలనొప్పి బీఆర్ఎస్కి అనుభవంలో ఉంది. అందువల్ల ఈ ప్రయత్నాలు చేసి బీఆర్ఎస్ బీజేపీతో కలవాలని చాలా గట్టి ప్రయత్నమే చేసింది. కానీ బీజేపీలో బలమైన వ్యతిరేకత ఉంది. ఎందుకు వ్యతిరేకత ఉందంటే ఈ ఎన్నికలు కేసీఆర్ చుట్టూ కాదు కదా, కేసీఆర్ చుట్టూ కానప్పుడు పెట్టుకుంటే ఏంటి అనేది ఒక వర్గం వాదన. ఇది మోడీ కోసం జరుగుతున్న ఎన్నికలు కదా అని. మరో వర్గం ఏముంటుంది, మీరే చెప్తున్నారు కదా మోడీ కోసం జరుగుతున్న ఎన్నికలు, అందువల్ల మోడీ అనుకూలతతో మనకు ఓట్లు రాగా కేసీఆర్తో ఏం పని, టీఆర్ఎస్ దెబ్బతింటున్న సమయంలో దాని నీళ్లు పోసి దానికి జీవం పోయడం ఎందుకు, టీఆర్ఎస్ దెబ్బతింటే ఆ ప్రతిపక్ష స్పేస్లోకి తామే ఎంటర్ కావచ్చు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటే, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం సులభము. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ అనుభవం ఏంటంటే కాంగ్రెస్తో పోటీ ప్రత్యక్షంగా ఉన్నప్పుడు స్ట్రైక్ రేట్ ఎక్కువ, ప్రాంతీయ పార్టీలతో పోటీ ఉన్నప్పుడు బీజేపీ విజయ శాతం తక్కువ. అందువల్ల తెలంగాణలో ఒక్కసారి బీఆర్ఎస్ లేకుండా చేస్తే ఆ తర్వాత కాంగ్రెస్ని చూసుకోవచ్చు అన్నది బీజేపీ రాజకీయ వ్యూహం. అందువల్ల బీజేపీ పొత్తుకు సుముఖంగా లేదు. సో కొంతమంది ఒక వర్గం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే అరిథమెటిక్ కలిసి వస్తుంది అని చెప్పిన పొలిటికల్ కెమిస్ట్రీ వికటిస్తుందన్న భయం బీజేపీకి ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగింది అదే.
బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అప్పటి కేసీఆర్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కి రావడానికి కారణమైంది. సో అందువల్ల బీజేపీకి ఓట్లు పెరిగినా, సీట్లు పెరిగినా ఆశించిన స్థాయిలో బలం రాలే. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న విషయాన్ని ప్రజలు నమ్మి ఉండకపోతే ఇవాళ బీజేపీ పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది. రాష్ట్రంలో ప్రజల తీర్పే భిన్నంగా ఉండేది. కానీ బండి సంజయ్ని మార్చడం వల్ల బీఆర్ఎస్కు ఇబ్బంది కాకుండా ఉండటానికి, కేసీఆర్కి ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి బలమైన కేసీఆర్ క్రిటిక్ అయిన బండి సంజయ్ని మార్చారన్న అంశం ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత కవిత అరెస్టుపైన బీజేపీయే ముందు దూకుడుగా ప్రదర్శించడం, అలాగే ఈడీ కూడా దూకుడు ప్రదర్శించడం, అకస్మాత్తుగా బీజేపీ నేతల దూకుడు, ఈడీ దూకుడు కూడా ఆగిపోవడం వల్ల ఇంకా అనుమానం పెరిగింది. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయన్న భావన ఉంటేనే ప్రజలు బీజేపీని శిక్షించారు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ బిల్లులు ఎందుకు చెల్లించాలి అన్నది బీజేపీ ఆలోచన. చూస్తుంటే బీజేపీలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్తో పొత్తు ఉండకూడదన్న వర్గం ఆలోచనే డామినేట్ చేసినట్టుగా కనబడుతోంది. అందుకే బీజేపీ సొంత అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టింది.